అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే దేవుని దయ వల్ల చాలా బాగున్నామండి. అలాగే ఈ వీడియోనైతే కొత్తవారు కానీ ఎవరైనా కంటిన్యూగా చూసేవారు కానీ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎందుకు అంటే కనుక కంటి పరీక్షలు అయితే ఉచితంగా చేస్తారంట. అది మన గ్రామానికి వచ్చి వాళ్ళైతే ఇలాగా కార్యక్రమాలను అయితే జరుపుతూ ఉన్నారు. అది ఇంపార్టెంట్ వీడియో అండి. ఎవరు స్కిప్ చేయొద్దు, ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మా ఊర్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఉచిత కంటే పరీక్షల నిర్వహించే కార్యక్రమాన్ని మా సంఘ సహోదరులైన శాంతారావు గారైన ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పరిచారండి ఇక్కడ. అయితే ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడం కోసం మా సంఘంలో కొంతమంది యవనస్తులు అయితే కనుక ఎంతో సహాయపడ్డారు. చూసారు కానీ కుర్చీలు కానండి, అలాగే టెంట్ కానీ, ఇక్కడ ఫ్లెక్స్ కట్టడం, ఇక్కడ వాటరు అన్నీ సమకూర్చడానికి మా సంఘంలో కొంతమంది యవన బిడ్డలు అయితే మంచిగా సహకరించారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. అలాగే సంఘంలో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ అంబేద్కర్ భవంతిలో ఇది చేసుకోండి అనేసి ప్లేస్ అయితే అందజేశారు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూశారు కదండి, చిన్న చితకగా అయితే ఏదో వచ్చాము మా పని మేము చేసుకుంటామని కాకుండా అన్ని ఎక్విప్మెంట్స్తో కనుక ఇక్కడికి వచ్చారండి. చూశారు కదా, మనకి ఏదో ఒక 10-20 స్పెట్స్ తీసుకొచ్చేసి ఇలాగా జరిపేసుకుందామని కాకుండా ఈ పేరు మేము వచ్చిన దానికి ఏది లోపం ఉండకూడదండి. ఇక్కడ మళ్ళీ మా పేరు, మా హాస్పిటల్కి ఉన్న పేరు 10 మందికి ఉపయోగపడేటట్లు ఉండాలి, కానీ వచ్చేసారా ఏదో చేశారు అన్నట్టుగా కాదు అన్నట్టు వాళ్ళైతే చెప్పారండి. ఏమీ లేదు, మనమైతే ఈ పరీక్షలు చేయించుకోవడానికి ఒకవేళ వస్తే గనక ఎవరికైనా కంటి లోపం ఉండి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ పట్టి తీసుకురావాలి. అయితే ఇక్కడ మనము ఇది తీసుకున్న తర్వాత మనకి అయితే కనుక వీళ్ళు ఇంకో ఆఫర్ కూడా ఇచ్చారండి. ఇక్కడ మనం ఉచితంగా పరీక్షలు, కంటి పరీక్ష చేయడమే కాకుండా మన స్పెట్స్ పడింది అనుకోండి, ఆ స్పెట్స్ కుండి ఫ్రేమ్ ఉంటుంది కదా, ఫ్రేమ్ అయితే వాళ్ళు ఫ్రీ అండి. లోపల గ్లాస్ పడుతుంది కదా మనకి, సైట్ అయితే సైట్, ఏంటది హెడక్ అయితే హెడక్, ఇలా లోపల గ్లాస్ అమౌంట్ మాత్రం తీసుకుంటున్నారు అంతే, ఇంకేం తీసుకోవట్లేదండి. అది మనకి 1000-1200 లోపు అయితేనే అయిపోతుంది. ఒకవేళ మనము ఎవరైనా అనుకోవచ్చు ఎందుకు ఇదేదో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా అనేసి, కానీ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళినా కానీ ఫీజులు ఒక 3000 దగ్గరికి అవుతూనే ఉన్నాయండి. అలాంటప్పుడు వాళ్ళ ఫీజులకి, స్పెట్స్కి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆపరేషన్ అంటే ఇలాంటి ఇంకా ఎంత అవుతుందో అనే భయంతో అసలు కండు లోపం ఉన్నా కానీ వద్దులే అని వదిలేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే అమ్మో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చూపించుకోవాలి, బోల్ టైం వేస్ట్ అని వెళ్ళట్లేదు. కానీ ఈరోజు నాకు అనిపించింది అసలు ఇలా పెడుతూ ఉన్నారు, ఎవరు చూపించుకుంటారు, వస్తారా జనము అనుకున్నానండి నిజంగా నేను. అంటే ఇది అప్పటికప్పుడు ఉదయమే ఈ యొక్క ఉచిత కంటి పరీక్ష అనేసి చెప్పారు, అంటే పొద్దుటి చెప్పారు. ఇలా అప్పటికి ఉదయం 9 నుండి 1 గంట వరకు అన్నారు. ఈ లోపు ఎవరు వచ్చి చూసుకుంటారు అనుకున్నాము, కానీ 9 గంటలకి స్టార్ట్ అయిన ఈ యొక్క కార్యక్రమం 1 గంట వరకు అన్నారండి. కానీ 3 అయిపోయిందండి వాళ్ళు వెళ్ళేసరికి. అంత జనం వస్తూనే ఉన్నారు పాపం. వాళ్ళలో అన్ని కంటి లోపాలు ఉన్నా కానీ నిర్లక్ష్యంగా చూపించుకోలేదనిపించింది నాకు. అంతెందుకు, నేను కూడా అంతండి, నాది లాంగ్ సైట్ అండి. నాకు స్పెట్స్ ఉంటేనే కంపల్సరీ రోజు అంతట్లో స్పెట్స్ వాడాలి. అలాంటిది నాకు 3 సంవత్సరాల పైన అయిందండి ఈ స్పెట్స్ వేయించుకుని. కానీ 1 ఇయర్కి ఒకసారి కంపల్సరీ కంటి పరీక్ష చేయించుకోవాలి. ఇలాగ లాంగ్ సైట్ కానీ, హెడక్ ఉన్న వాళ్ళు కానీ, దేనికోసమైనా స్పెట్స్ ఇంకెప్పుడు అలా పెట్టుకుని ఉండేవాళ్ళు కంపల్సరీ 1 ఇయర్కి ఒకసారి చెకప్ చేయించుకోవాలి. స్పెట్స్ కూడా మారుస్తూ ఉండాలి. కానీ నేను చూపించుకోలేదు. ఎందుకు, కొంత వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పరీక్ష చేయించుకోవాలి, ఫీజు ఎంత అవుతుంది అనే భయంతో. కానీ ఇక్కడ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ద్వారా మా గ్రామంలో వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఎన్ని ఎక్విప్మెంట్స్ చూశారు కదండి, మంచిగా అన్నిటితోని కూడా ఫస్ట్ పరీక్షించడం, కంటి లోపం అన్నీ కూడా చక్కగా ఒక హాస్పిటల్కి అయితే ఎలా చూస్తారో అలాగే చూసారండి. ప్రతి ఒక్కరిని కూడా, ముసలి వాళ్ళ దగ్గర నుండి చిన్నపిల్లల దగ్గర నుండి అందరినీ కూడా ప్రేమగా ఆదరించి, వాళ్ళు అనే మాట ఒక్కటే, మేము ఇక్కడికి వచ్చాము ఏదో పైన చేసేసి వెళ్ళిపోతే రేపు పొద్దున్న వాళ్ళ ద్వారా ఇలా చేయించుకున్నాం, ఏం బాగాలేదు అని మా హాస్పిటల్కి చెడ్డ పేరు అయితే రాకూడదు. అందుకే ఎంత కష్టమైనా, ఎంత టైం అయినా కానీ చాలా ఓపికగా చూసారండి అందరినీ కూడాను. చూసారు కదా ఎంత జనం వచ్చారో చూడండి. వాళ్ళ కంట్లో
మనసులో ఇంత లోపం ఉన్నా కానీ వెళ్ళలేకుండా ఇక్కడ గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఇలా చేయించుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీకు కూడా ఒక ముఖ్య విషయం ఏంటంటే మీ గ్రామంలో కూడా ఇలా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలి అనుకుంటే కనుక ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేశారంటే వీళ్ళ టీంతో సహా అక్కడికైతే వస్తారు. మీ ఊరికి, మీ గ్రామానికి వస్తారు. మీరు ఒకవేళ ఫోన్ ద్వారా మీ టైమింగ్స్ చెప్పినా, ప్లేస్ చెప్పినా కానీ వాళ్ళు అక్కడికైతే వచ్చి మీకు ఉచితంగా చేస్తారు. అలాగే స్పెట్స్కి మీరు స్పెట్స్ పడుతుందంటే స్పెట్స్ వేస్తున్నారండి. లేదు మీరు ట్యాబ్లెట్స్ వాడాలి అంటే ట్యాబ్లెట్స్ రాసిస్తున్నారు. లేకుంటే ఆపరేషన్ లోపల నరం ఏమైనా కొంచెం మంది పెద్దవాళ్ళకి నరాలు ఏదైనా దెబ్బతిని ఉంటే వాళ్ళ హాస్పిటల్ అడ్రస్ అయితే ఇచ్చి అక్కడికి రమ్మంటున్నారండి. అక్కడికి వచ్చిన తర్వాత పెద్ద డాక్టర్ గారు అయితే కనుక చెక్ చేస్తారనేసి ఆయన చూసిన తర్వాత వాళ్ళకి ఏంటి అనేది చెప్తారు కదా, అలా అనేసి చెప్పారండి. ఇంకా ఈ కార్యక్రమం అయితే మా ఊర్లో చాలా మంచిగా జరిగిందండి. జరిగించిన వారికి ఇక్కడ వరకు వచ్చిన వీళ్ళందరికీ కూడా ఎంతైనా కృతజ్ఞులమండి. ఈ ఎండాకాలంలో బయటకు వెళ్ళి చూపించుకుని హాస్పిటల్లో తిరిగే కన్నా ఒక చిన్న ఫోన్ చేయడం ద్వారా మీరు మీ గ్రామస్తుల్లో ఉన్న వాళ్ళకి మంచి సహాయం చేసిన వాళ్ళు అవుతారండి. మీరు ₹1 ఖర్చు పెట్టిన అవసరం వద్దండి, వాళ్ళే చూసుకుంటారు ప్రతిదీని. వాళ్ళైతే అక్కడికి వచ్చి మంచిగా జరిగించి అయితే వెళ్తారండి. కంపల్సరీ మీరైతే కనుక ఈ వీడియో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ వీడియో నిజంగా చూడండి. మంచి మంచి స్పెట్స్ కూడా తీసుకొచ్చారు. మనకు నచ్చింది తీసుకుని మనమైతే కనుక సెలెక్ట్ చేసుకుని ఇస్తే వాళ్ళు ఫ్రేమ్ అయితే కనుక చేంజ్ చేసి ఒక వారం రోజులు టైం అడిగారు. 5 రోజులు అనుకుంటాను. 5 రోజుల్లో అయితే కనుక వాళ్ళు అయితే కనుక ఆ ఫ్రేమ్స్ లోపల గ్లాస్ మార్చి మనకైతే తీసుకొచ్చిస్తారండి. ఇలా అయితే జరిగింది. చాలా అంటే చాలా ఉపయోగకరం అనేసి నేను ఈ వీడియో అయితే కనుక షేర్ చేస్తున్నాను. నాకైతే కనుక ఈ వీడియో తీసే టైం కూడా లేదు, అంటే తీయకూడదు అనుకున్నాను, కానీ తీయడానికి మా తమ్ముడు ప్రోత్సాహంతో ఈరోజు అయితే వచ్చి తీస్తున్నాను. ఇంత మంచి వీడియో మిస్ అయ్యేదాన్నేమో అని నాకు కూడా అనిపించిందండి. వచ్చినందుకు చాలా మంచి కంటెంట్ అయితే కనుక ఈరోజు నాకు దొరికింది. చూసారు కదా, ఇక్కడ ఉన్న టీం మెంబర్స్ కూడా అందరూ మంచిగా అందరితో ప్రేమగా మాట్లాడి వారికి నెమ్మదిగా అన్నీ సహకరించారు. కానీ ఏదో తొందరగా లేదులే ఏదో వచ్చాము అన్నట్టు చేయలేదండి. ఒక హాస్పిటల్కి వెళ్తే ఎంత కేర్ఫుల్గా చూస్తారో అలానే మన ఇంటి దగ్గరికి మన గ్రామానికే వచ్చి కూడా అంతే కేర్ఫుల్గా అంత టైం తీసుకుని వాళ్ళైతే చక్కగా జరిగించారండి. నాకైతే బాగా అనిపించింది. మరి మీకు ఎలా ఉందో తెలియాలంటే మీరు కంపల్సరీ కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో అయితే మాకు తెలియపరచండి, ఏదైనా మీకు డౌట్ ఉంటే కనుక. అలాగే ఫ్రెండ్స్, ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా అండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి మీరు చేయవలసిన పని అయితే ఏమీ లేదండి. మీరు ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి. బాయ్.